Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు సమాధానార్థ బలిగా ఈ లోకానికి వచ్చారండి. దేవుణ్ణి మనల్ని సమాధానపరచడానికి, దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్తులుగా తీసుకురావడానికి ఆయన తన రక్తాన్ని చిందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని దగ్గరగా రావడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాము. అందుకే క్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టినప్పుడు దేవాలయ తెర పైనుంచి కిందగా చిరిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే దేవునికి మనకి మధ్య ఉన్న దూరం తగ్గిపోయిందని. ఇప్పుడు మనం దేవునికి సమీపస్తులమని. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ సున్నాలంతో ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. హల్లెలూయా. క్రీస్తు ప్రభువా రాజా. పిలాతు క్రీస్తు ప్రభువుని అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగితే నువ్వు అన్నట్టే అని క్రీస్తు ప్రభు గారు అంటారు, ఆయన రాజే. మట్లా ద్వారా మనకు చూపించే విషయం అదే కదా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని ఆయన కనపరుచుకున్నారు. బైబిల్లో క్రీస్తు ప్రభు అని యూదుల రాజు అని పిలవడం మనం చూస్తాం. వాస్తవానికి యూదుల రాజు అనే పదం మెస్సయ్యకి మాత్రమే వాడతారు. అంటే దేవుడు మనిషిగా ఈ లోకానికి వస్తే ఆయన్ని యూదుల రాజు అని పిలుస్తారు. క్రీస్తు ప్రభు వారు యూదుల రాజుగా పిలువబడ్డాడు. ఆయన నేను యూదుల రాజుని ఒప్పుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే నేనే దేవుణ్ణి అన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారని. క్రీస్తు ప్రభు వారు 5 రెట్లు 2 చెవులు పంచిపెట్టి అందరికీ కూడా తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభుని రాజు చేయాలనుకుని ఒక కిరీటం తయారు చేసేసి క్రీస్తు ప్రభుని రాజు చేయాలనుకుంటారు. అయితే క్రీస్తు ప్రభు వారు దానికి ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజు. ఆయన సర్వలోకానికి రాజు. ఆయన సర్వాన్ని పరిపాలించేవాడైన ఆయన మనం కొత్తగా రాజు చేయక్కర్లేదు. మనం ఆయన మాట వింటే సరిపోతుంది. మనం ఆయన రాజు ఆయన దగ్గర సాగిలి పడితే సరిపోతుంది. జ్ఞానులు చేసిన పని అదే కదా. జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పి వెతికి ఆయన దగ్గర సాగిలి పడ్డారు. మనం చేయాల్సిన పని అది. మనం ఆయన కొత్తగా రాజు చేయక్కర్లేదు. ఆయన ఎప్పుడు రాజే. ఆయన ఘనమైన మహారాజే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తాడంట బైబిల్ సెలవిస్తుంది. ఈ రాజు మీద తన రాజ్యభారం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజ్యభారం ఆయన భుజాల మీద ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఈ రాజు మన భారాలు భరించేవాడు. ఈ రాజు మన మీద భారాలు పెట్టడానికి రాలేదు, కానీ మన భారాలు భరించడానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజ్యభారం ఆయన మీద ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఆ రాజ్య నివాసుల భారం అంతా కూడా ఆయన మీదే ఉంటుందని. ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో, ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఆశ్రయిస్తున్నారో మీ భారం అంతా ఎవరిదంట? దేవుందే. క్రీస్తు ప్రభు వారు ఎలాంటి భారాలు మోస్తారు? బైబిల్ సెలవిస్తుంది ఆయన మొదటిగా మన పాప భారాన్ని భరించేవాడు. పాప భారం మనిషి మొయ్యలేనంత బరువైందని. ఏ మనిషి కూడా తను చేసిన పాప భారాన్ని భరించలేడు. కృంగిపోతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. పాప భారం ఉన్నంతకాలం సరిగ్గా దేవుని కోసం బ్రతకలేడు. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు శిలువు మీద మన పాప భారాన్ని భరించారు. క్రీస్తు ప్రభు వారు బరువైన ఒక శిలువును మోసుకుంటూ కల్వరి కొండపై ఎక్కుతారు. ఆ విషయం మనకి ఏం చూపిస్తుందంటే ఆయన మన పాప భారాన్ని భరించాలన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. క్రీస్తు ప్రభు వారు మన పాపాలు భరించారు, మన దోషాలు భరించారు. రెండోదిగా క్రీస్తు ప్రభు వారు మన అనారోగ్యాలు భరించారు, మన వ్యసనాలు, మన అనారోగ్యాలు ఆయన భరించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిలువు మీద దేవుడు మన పాపాలు భరించారు, అలాగే మన అనారోగ్యాలు కూడా భరించారని. ఆయన మన పాప భారాన్ని భరించారు కాబట్టి మనకి పాపక్షమాపణ దొరికింది. ఆయన మన అనారోగ్యాలు భరించారు కాబట్టి మనకి స్వస్థత యేసు నామంలో మనకి స్వస్థుందని. క్రీస్తు ప్రభు దగ్గరికి అనేక మంది వస్తే విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగు చేశారని. అనేకమైన రోగాల్ని దేవుడు బాగు చేశారు. చనిపోయిన వారు సైతం క్రీస్తు ప్రభు లేపారు. ఎందుకంటే ఆయన మన వ్యసనాల్ని, మన అనారోగ్యాన్ని దేవుడు భరించాడు కాబట్టి. అలాగే క్రీస్తు ప్రభు వారు మన పనుల భారాన్ని భరించేవారు. ఏ పనుల వాళ్ళని, ఏ కార్యాలు జరగాలని దేవుడిని మీరు వెంబడిస్తున్నారో దేవుడు ఆ కార్యాలను పట్ల చేసేవాడు. ఆ పనుల భారం దేవుడు భరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పక్షాన దేవుడు ఉంటారని, ఆయన మీ కార్యాన్ని సఫలపరుస్తారని. ఆయన మన వ్యాజ్యభారాన్ని భరించేవాడు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా తిరిగి మాట్లాడుతున్నా, ఎవరైనా మీకు వ్యతిరేకంగా గుంటలు తవ్వుతున్నా, మీకు వ్యతిరేకంగా మోసం చేయాలనుకున్నా మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించేస్తే దేవుడే ఆ భారాన్ని భరిస్తాడు. దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దేవుడే మన పక్షాన్ని మాట్లాడతాడు. దేవుడే మన పక్షాన్ని వ్యాజ్యం ఆడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీర్పు తీర్చడా దేవుని పని రాయబడింది కదా. ఓ దేవుని సేవకుడు అంటారు, భారం ఉంటే మన భుజాల మీద ఉంటుందంట, లేదంటే దేవుని భుజాల మీద ఉంటుందంట. ఈరోజు నీ భారం ఎక్కడుంది? మన భారం దేవునికి ఎలా అప్పగించాలి? ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వచ్చి మన పాప భారం కావచ్చు, మన పాప భారం కావచ్చు, అనారోగ్యాల నిమిత్తం మరి పడుతున్న భారం కావచ్చు,
పనుల భారాలు కావచ్చు, వ్యాజ్య భారాలు కావచ్చు, ఏ విధమైన భారాలు మీరు దేని వల్ల నలిగిపోతున్నారు, మీరు ఏ భారాల వల్ల నలిగిపోతున్నారో, ఏ భారాల వల్ల కుంగిపోతున్నారో దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీ భారాన్ని దేవుడు భరించేవాడు అని. హల్లెలూయా. ఆయన ఆసక్తి కలిగి ఆ పని చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి కలిగి మన భారాలు భరించుకోవడం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్యలు నా ఎందుకు రండి మీకు విశ్రాంతి కలిగేస్తున్న వాగ్దానం చేసిన దేవుడు. మీరు ఏ భారాలు గుండా వెళ్తున్నారో ఆ ప్రతి భారం నుండి కూడా దేవుడు విశ్రాంతిని కలిగజేస్తాడు వాడి. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. క్రీస్తు ప్రభువు సిలువ త్యాగం ద్వారా మనకి భారాల నుండి విముక్తి దొరికింది. పాప భారం నుండి, ఆరోగ్యాల నుండి, పనుల భారాల నుండి, వ్యాజ్య భారాల నుండి దేవుడు మనకి విడిపించుకోవడం, విముక్తిని, విశ్రాంతిని దయచేసేవాడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్య ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభువా మాట్లాడడానికి దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది వాగ్దానం వీక్షించాలో ప్రభువా వారి చేతిలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. గొప్ప కార్యాలు చేయమని దేవా ప్రభువా ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య ప్రభువా. వీరే ప్రతి ఒక్కరికి అన్నింటినీ తొడవండి ప్రభు. ఏ భారాలు ఉన్నాయో వెళ్తున్నారో ప్రభు ఆ భారాలను విడుదల, విముక్తి దయచేయండి, విశ్రాంతి దయచేయండి దేవా ప్రభు. ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. అప్పుల బాధల నుండి ప్రభు బయటికి తీసుకెళ్ళండి. అనారోగ్యాలు ముట్టండి, స్వస్థపరచండి. రక్షణ లేని రక్షణ దయచేయండి. మీరు గొప్ప కృపను అనుగ్రహించుకోండి దేవా. ఈ రోజు అంతటిలో మీ తోడు, మీ సహాయం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.